సినిమా చూసా భయ్యా, నిజంగా చెప్తున్నా, ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిను, అందులో ఎలాంటి డౌట్ లేదు. కలర్ ఫోటో సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది భయ్యా, అది మనకందరూ తెలుసు. సందీప్ అన్న ఇట్టు కొట్టేశావు, అందులో ఎలాంటి డౌట్ లేదు. మెయిన్గా ఒకటి చెప్పాలి భయ్యా, రోషన్ ఈ రోజు నుంచి నీ మామూలుగా ఉండదు భయ్యా, క్రేజీ లెవెల్ ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ హీరో అంటారు కదా, నెక్స్ట్ లెవెల్ హీరో. అలాగే సుమక్క ఒకే ఒక్క మాట కడుతున్నా, ఈ మాట నిజంగా చెప్తున్నాక, నీ కొడుకు కాదక్క, ఈ రోజు నుంచి మా హీరో, అందులో ఎలాంటి డౌట్ లేదు. నిజంగా ప్రతి సినిమాకి ఎంత కష్టపడుతున్నా అనేది పక్కన పెడితే, ఈ సినిమాకి ఎంత కష్టపడ్డాడంటే నాకు తెలుసక్క. సో ఇప్పుడే మొగ్లీ మూవీ చూడడం జరిగింది. 99 రూపీస్ టికెట్ మాత్రమే. సో ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. సో ఫస్ట్ సినిమాతోనే తన యాక్టింగ్తో నిరూపించుకున్నాడు. ఈ సినిమాతోని నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ చేశారు దీంట్లో. సో తన స్క్రీన్ ప్రెజెంట్ కానీ, తన డైలాగ్ డెలివరీ కానీ, యాక్షన్ సీన్స్ కానీ, రోషన్ కనకాల ఒక హీరో మెటీరియల్ అని ఫస్ట్ సినిమాతోని ఈ సినిమాతోని ఇంకో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాడు. సో యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. బంటి అనే మీమ్స్ లో ఎంత వైరల్ అయిందో ఆ క్యారెక్టర్ అనేది ఈ సినిమాకి చాలా ఎమోషన్ తెప్పిస్తుంది. ఆ ట్విస్ట్ కూడా చాలా బాగుంది. సో ప్రతి ఒక్కరు చాలా బాగా యాక్ట్ చేశారు. ఆయన ఇప్పుడే మోగ్లీ సినిమా చూసిన, సినిమా అయితే నాకు నిజంగా చెప్తున్నా కదా, చాలా అంటే చాలా అంటే చాలా 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 బాగా నచ్చింది. నిజంగా సినిమా అయితే అసలు వేరే లెవెల్ ఉంది. రోషన్ అన్న మీ బబుల్ గమ్ సినిమాతో నిజంగా మీ యాక్టింగ్ అనేది ఎలా ఉంటుంది అంటే ఇలా వెళ్తుంది. తర్వాత మోగ్లీ సినిమాతో ఇలా వెళ్ళేది కాదు, ఇలా గాల్లో ఎగిరిందన్న, అంత మంచిగా ఉంది యాక్టింగ్ అయితే. అసలు నిజంగా చింపి పడేసినావు అన్న, యాక్టింగ్ మామూలు యాక్టింగ్ కాదు, నిజంగా ఇరుగా తీసేసినావు. ఆ ఫైటింగ్స్ కానీ, ఆ విజువల్స్ అన్న, నిజంగా సినిమా అయితే విజువల్స్ అయితే మామూలుగా లేవు. ఆ అడవుల్లో కానీ, ఆ నేచర్ కానీ చాలా అంటే చాలా క్లియర్గా చాలా మంచిగా చూపించారు. డైరెక్టర్ అన్న సందీప్ అన్న, నువ్వు గ్రేట్ అన్న, నువ్వు గ్రేట్ గ్రేట్ గ్రేట్. ఎంత చెప్పినా తక్కువే నీ గురించి, ఎందుకంటే నువ్వు ఇంకో సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా కొట్టేసినావు అన్న. నిజంగా పక్కా ఈ సినిమాకి అయితే నేషనల్ అవార్డు పక్కా, కలర్ ఫోటో తర్వాత ఈ సినిమాకి పక్క రావాల్సిందే అన్న. నిజంగా అంత మంచి సినిమా ఇది. అంటే సినిమా చూసిన నేనైతే ఈ సినిమా అన్న బబ్లుగం సినిమా చూసిన, రోషన్ అన్న యాక్టింగ్ దాంట్లో మాత్రం ఇరగొట్టండి. ఫస్ట్ సినిమా అయినా మళ్ళీ ఆ యాక్టింగ్ చూసి ఆయన చూసి సినిమాకి వచ్చిన భయ్య. ఈ సినిమాలో రోషన్ అన్న ప్రాణం పెట్టి సినిమా తీసిన భయ్య. ప్రతి సీన్స్ ఏడా కూడా ఆ ఫైటింగ్ సీన్స్ అయినా, ఆ ఎమోషనల్ అయినా, అబ్బా రోషన్ అన్న హ్యాట్స్ ఆఫ్ అన్న. ఒకటి ఏంటంటే భయ్య, మనం ఎవరు వీళ్ళ కొడుకు వాళ్ళ కొడుకు, అరే ఈ హీరో కొడుకు ఆ హీరో కొడుకు అంటాం బా, రోషన్ అన్న ఎవరి కొడుకైనా కూడా కంటెంట్ ఉండాలి భయ్య, అండ్ యాక్టింగ్ ఉండాలా. రోషన్ అన్న సుమక్క కొడుకుని అందరికి తెలుసు, కానీ సుమక్క అన్న ఇప్పుడే మోగులి సినిమా చూశానన్నా, అప్ప ఏ సినిమా అన్నది నిజంగా చాలా బాగుందన్న. సినిమా మాత్రం ఒక రేంజ్ ఇచ్చాడన్నా. నిజంగా సుమ గారి కొడుకు అంతకుముందు బొబ్బులకం సినిమా చూసామన్నా, ఈ సినిమాలో మాత్రం ఒక రేంజ్లో ఉన్నాడన్న. నిజంగా అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్కి, నిజంగా ప్రభాస్ గారి ఫ్యాన్కి మాత్రం యాంస్ చెప్పాలన్నా. నిజంగా ఫ్యాన్స్ని కూడా ఇందులో పెట్టి చూపించారన్నా, హీరో గారి గురించి చూపించారన్నా, చాలా బాగా చూపించారన్నా. సందీప్ రాజ్ తెలుసు కదన్నా, కలర్ ఫోటో డైరెక్టర్ గారు నేషనల్ అవార్డు వచ్చిందన్న. ఈ సినిమాలో కూడా నిజంగా చాలా బాగా చూపించారన్న. హీరో గారి సీన్లు మాత్రం నిజంగా భయ్య, మోగ్లీ అంటే మోగ్లీ సినిమా చాలా చాలా బాగుంది. దేవదాస్ కనకాల అంటే రాజు కనకాల నాన్నగారు, రోషన్ కనకాల వల్ల తాతగారు. దేవదాస్ కనకాల మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఉండేది యూసఫ్గూడలో, మన మధురా నగర్లో. ఆ బ్రాండ్ మళ్ళీ ఈరోజు మోగిపోతుంది మోగ్లీ సినిమాతోటి. అన్న ఇప్పుడే నేను మోగ్లీ సినిమా చూసి వస్తున్నా. సినిమా చూస్తుంటే ఆ రోషన్ హీరో చాలా అద్భుతంగా చేసినాను. యాక్టింగ్, ఫైట్లు కానీ, యాక్షన్ కానీ, లవ్ సీన్స్ కానీ, ఆ డ్రెస్సు, ఆ గుర్రంతో అబ్బబ్బబ్బ. ఆయన ఇప్పుడే మొగలి సినిమా చూసారు, డైరెక్షన్ అయితే అదరగొట్టేశారు. నేషనల్ అవార్డు తర్వాత ఇప్పుడే ఇదే సినిమా తీయడం అయినా, హీరో రోషన్ అయితే సావుగొట్టు వదిలిపెట్టాడు. యాక్టింగ్ అయితే అసలు హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది భయ్య. యాక్టింగ్ క్లైమాక్స్ ఉంటుంది భయ్య, అదిరిపోతుంది. అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయరు అసలు క్లైమాక్స్ అలా ఉంటుంది. సినిమా అయితే చాలా బాగుంది, చాలా 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 బాగుంది. అందరూ వచ్చి థియేటర్కి వచ్చి చూడండి. చాలా బాగుందండి. నేను ఇందాకే చూసాను. ఈ సినిమా నాకెందుకో మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది, అంత బాగుంది సినిమా. హీరో యాక్టింగ్ చాలా బాగా చేశాడు, అలాగే హీరోయిన్ కూడా బాగా చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అందరూ ఈ సినిమాకి అయితే పక్క పోండి అన్న. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, అందరు ఎవరైనా చూడవచ్చు. సినిమా మాత్రం మామూలుగా లేదు, సూపర్ సినిమా అసలుకి. అన్న యాక్టింగ్ ఇరగదీసిండు, మేడం మాత్రం ఇరగదీసింది యాక్టింగ్. సుమా కనకాల నీ కొడుకు కాదు, మా దేవుడు, మా అన్నయ్య అన్న. ఇప్పుడే మోగ్లీ సినిమా చూసాను, ఒక్కటే చెప్పదలుచుకున్నాను అన్న. ఇప్పుడు వరకు సుమ్మగారి అబ్బాయి రోషన్ అనుకున్నారు, రోషన్ గారి మదర్ సుమ గారు అనే రేంజ్లో చేసే యాక్టింగ్ అయినా రోషన్ గారి గురించే వన్ ఆఫ్ ద మ్యాన్ ఆఫ్ ద షో అంటే రోషన్ గారి గురించే మాట్లాడుకోవాలి. ఇంకా సందీప్ గారు కలర్ ఫోటో ఒక మూవీ తీశారు, అది ఎరగొట్టేశారు. ఈ మూవీ కూడా అంతకి రెట్టింపు ఉంది, మూడో మూవీ కూడా అంతకి రెట్టింపు ఇస్తారని. హాయ్ అందరికి, ఇప్పుడే మోగ్లీ సినిమా చూసొస్తున్నా. అసలు మామూలుగా లేదు సినిమా.
ఏదో ట్రైలర్ చూసి ఇట్లా ఏదో అటు ఇటు ఉంటుంటదేమో అనుకున్నా కానీ సినిమా మాత్రం పొక్కిలి మామూలుగా లేదు, మొత్తం ర్యాంప్ ఇచ్చేసిండు అన్న. అసలు నీకు ఫ్యాన్ అయిపోయినా అన్న, మామూలుగా లేదు సినిమా మాత్రము. ఏదో అటు ఇటు చేసి వస్తుందేమో అనుకున్నా కానీ సినిమా మాత్రం మొత్తం ఇచ్చేసింది ఆడ. మొత్తం బ్లాక్ బాస్టర్. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ తోటి కానీ మీ ఫ్యామిలీస్ తోటి ఖచ్చితంగా రావాలి. ఇప్పుడే సినిమా చూసి వచ్చిన మోగ్లీ సినిమా చాలా బాగుంది. రోషన్ అన్న యాక్టింగ్ సూపర్. ఇప్పుడు అన్న యాక్టింగ్ మాత్రం బాగుంది. ఈ సినిమా మాత్రం మంచిగా చూడొచ్చు, ఫ్యామిలీ కూడా వచ్చి మంచిగా చూడొచ్చు. విఎఫ్ఎక్స్ షాట్లు కూడా అవి బాగున్నాయి. ఇప్పుడే మొగ్లీ సినిమా చూసి వచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే రోషన్ గారు నేల్డ్ ఇట్, అందరు కొట్టారు యాక్టింగ్ లో. రోషన్ కెరీర్ బెస్ట్ మూవీ మోగ్లీ. మ్యూజిక్ అయితే అదిరిపోయింది. సందీప్ రాజ్ గారు మాత్రం డైరెక్షన్ లో ఇంకో మెట్ ఎదిగారని చెప్పచ్చు. మేకింగ్ అబ్సల్యూట్ ఎక్సలెంట్ ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ అదిరిపోయాయి. రోషన్ గారికి కెరీర్ బెస్ట్ సినిమా అంటే మోగ్లీ. అద్దరు కొట్టాడు యాక్టింగ్ లో, చించేశాడు. ఎమోషనల్ అవని, ఫన్ అవని, ఎలివేషన్ అవని, ఏదైనా. ఇప్పుడే మోగ్లీ సినిమా చూడడం జరిగింది. సినిమా అయితే చాలా ఎక్సలెంట్ గా తీసుకెళ్లారు డైరెక్టర్ సందీప్ రాజ్ గారు. ఎక్సలెంట్ గా మూవీ స్టోరీ లైన్ కానీ, దాంట్లో ఎలివేషన్ సీన్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, ఆ ఎమోషన్ క్యారీ కానీ, ఎక్స్ప్రెషన్స్ కానీ, హీరో రోషన్ పర్ఫార్మెన్స్, ఎక్సలెంట్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ మొత్తం మనకి. ఆయన ఇప్పుడే మోగ్లీ సినిమా చూసానా, సినిమా విషయానికి వస్తేనా చాలా అంటే చాలా బాగుందన్న. ఒక మైండ్ చెప్పుకోవాల్సిన మన హీరో గురించి చెప్పనా, రోషన్ కనకాల. ఈ పేరు గుర్తుపెట్టుకున్న తెలుగు ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరో అవుతారని చెప్తాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్టార్ హీరో అవుతాడు. నా మాట గుర్తుపెట్టుకోండి. అంత బాగుంది సినిమా అయితే. అంటే తన స్క్రీన్ ప్లే కానీ ఆయన చేస్తే యాక్టింగ్ చేస్తుంటే అన్న 2 hours 40 minutes సినిమా ఉందన్న. అలా మైమరిపించాడని నేను చెప్తున్నా. చాలా అంటే చాలా బాగుందన్న. ఒక అరుదుగా వస్తాయి ఇలాంటి సినిమాలు తెలుగు ఇండస్ట్రీకి. అరుదుగా పోతుంటాయి ఇలాంటి సినిమాలు. చాలా అంటే చాలా బాగుంది. ఇలాంటి సినిమా ప్రతి ఒక్కరు ఆదరించాలని కోరుకుంటున్నా. అండ్ మైండ్